హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెన్నైలో మాడంబాకం అనే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ 18 సిద్ధులకని చెప్పి ప్రత్యేకంగా ఒక పీఠం ఉంది. ఇంకా ఇక్కడ గర్భగుడిలో ఉన్నదైతే మహామేరు పర్వతం. అంటే గర్భగుడిలో మోస్ట్లీ అమ్మవారు లేదా స్వామివారి యొక్క శిలాస్వరూపాలని దర్శించుకుంటాం. కానీ ఇక్కడ భిన్నంగా మహామేరు పర్వతాన్ని దర్శించుకోవడం చాలా ప్రాముఖ్యత కలిగింది. అంతేకాకుండా ఆ మహామేరులో త్రిపురాసుందరి అమ్మవారి యొక్క స్వరూపాన్ని అందులో ఇన్స్క్రిప్ట్ చేసి ఉన్నారు. అంతేకాకుండా సదాశివుడు కనిపించకుండానే ఆ మహామేరు పర్వతంలో ఉన్నాడు. సో శివశక్తి స్వరూపాల్ని మనం గర్భగుడిలో మహామేరు పర్వతంగా దర్శించుకుంటున్నామని చెప్పి అర్థం. ఈ పీఠాన్ని పచ్చక్కల్ శ్రీచక్ర మహామేరు 18 సిద్ధర్ పీఠం అంటారు. అంటే ఇక్కడ గర్భగుడిలో ఉన్న మహామేరు పర్వతం పచ్చ రంగుతో కలిగిన రాయితో చేయబడింది కాబట్టి పచ్చక్కల్ మహామేరు అంటారు. ఇంకా శ్రీచక్రం కూడా ఆ మహామేరు పర్వతం దగ్గర ప్రతిష్ఠ చేయబడింది. ఇంకా గుడిలో ఉన్న మిగతా ప్రాకారాలు చూసినట్లయితే 18 సిద్ధులకి విడివిడిగా ప్రాకారాలు ఉన్నాయి. అంతేకాకుండా కోదండరాముడికి విడిగా ఒక ప్రాంగణం ఉంది. ఈ పీఠం ఇక్కడ రావడానికి కారణమైతే సద్గురు శేషాద్రి స్వామి తిరువన్నామలలో ఉంటారు. తనే ఇక్కడ ఈ ఆలయం రావడానికి కారణం అని చెప్తున్నారు. చూసారా, ఇక్కడైతే గర్భగుడిలో ఉన్నది మహామేరు పర్వతం. ఆ పర్వతాన్నే త్రిపురా సుందరిగాను సదాశివుడిగాను మనం దర్శించుకుంటాము. ఇంకా ఇక్కడ మనకి కంచి మహాస్వామి తన యొక్క చిత్రపటం కనిపిస్తుంది. ఆ తర్వాత అయితే ఆ మహామేరు పర్వతం పక్కనే త్రిపురా సుందరి అమ్మవారు. సో ఎలా అయితే ఆ పర్వతం త్రిపురా సుందరి అమ్మవారి స్వరూపంలో ఉందనేది మనకి ఇక్కడ చిత్రపటంగా కనిపిస్తుంది. సిద్ధులు అంటే వాళ్ళ యొక్క తపస్సు వలన ఎన్నో శక్తుల్ని సాధించిన వారని భావిస్తాం. అంతేకాకుండా వాళ్ళు ఎప్పటికీ బ్రతికే ఉంటారు, వాళ్ళకి మరణం అనేది లేదు, ఇంకా వాళ్ళు ఎవరి కంటికి కనిపించరు అని కూడా మనం భావిస్తాం. ఇంకా వాళ్ళు మానవ జాతికి ఇచ్చిన వరప్రసాదమే సిద్ధ వైద్యంగా కూడా భావిస్తాం. ఎన్నో వేల మంది సిద్ధులు ఉండగా వాళ్ళల్లో అతి ముఖ్యమైన చాలా ప్రాముఖ్యత కలిగిన 18 సిద్ధులకి ఈ ఆలయం అంకితం చేశారు. గుడి యొక్క ప్రాకారం చుట్టూ ఆ సిద్ధుల యొక్క తపస్సు చేస్తున్న ఆ పోస్టర్లోనే వాళ్ళకి ప్రాకారాలు కనిపిస్తాయి, విడివిడి ప్రాంగణాలు. ఇంకా ఈ పీఠంకి రెగ్యులర్గా వచ్చే వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఒక్కొక్క రంగులో ఉన్న పువ్వుల్ని లేదా వాళ్ళు ధరించే బట్టలు రంగులు ఇలా ఈ సిద్ధులకి ఈ వారంలో ఈ రోజులో ఇలానే పూజ చేయాలి అని చెప్పి ప్రత్యేకమైన నైవేద్యాలు అవి కూడా పెడుతూ ఉంటారు. ఈ గుడి నిర్మాణం శేషాద్రి స్వామి తన వల్లే సాధ్యమని చెప్పాను కదా. తాను కాంచీపురంలో జన్మించారంట. తాను ఒకసారి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వరదరాజ పెరుమాళ స్వామి గుడికి వెళ్ళాలని చెప్పి వెళ్తూ మధ్యలో ఒక అంగడిని చూసి అక్కడ కృష్ణుడి యొక్క శిలా విగ్రహం ఏదైనా దొరుకుతుందా అని చెప్పి కొనుక్కున్నాడంట. తాను కొనిన తర్వాత ఇంకా అప్పుడే అంగిట్లో తను అనుకున్నాడంట, ఇంత చిన్న వయసులో అంటే 4 ఏళ్ళు అప్పుడే జరిగింది. సో ఇంత చిన్న వయసులో దేవుడి భక్తి ఎక్కువ ఉంది అని చెప్పి అలా నవ్వుకున్నాడంట. ఇంకా ఆ రోజు తను ఎప్పుడైతే ఆ కృష్ణ స్వరూపాన్ని కొన్నాడో ఆ రోజు దాదాపు 100 విగ్రహాల వరకు కూడా తను సేల్ చేశాడంట. ఇంకా తనది గోల్డెన్ హ్యాండ్ ఆ పిల్లవాడిది అని చెప్పి కూడా తను అప్పుడే భావించాడంట. తను 50 నెలలు ఉంటే కూడా 50 విగ్రహాలు అమ్ముడుపోవు, నాకు ఒకే రోజులో 100 విగ్రహాలు అమ్ముడుపోయాయి అని అనుకున్నాడంట. అంతేకాకుండా తను చాలా చిన్నప్పుడు తనని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా తనకున్న శక్తులు జ్ఞానం వీటన్నిటిని గమనించి తను గదిలో పెట్టి తాళం పెట్టారంట. అంటే మన పుత్రుడి గురించి మనకే తెలియాలి, బయట ఎవరికి తెలియకూడదని చెప్పి అప్పుడు ఆ రూమ్లో నుంచి తను మాయమైనట్టుగాను ఆ తర్వాత దాదాపు 40 సంవత్సరాల దాకా తను తిరువన్నామలై అరుణాచలేశ్వరుడి యొక్క ప్రాంతంలోనే గడిపినట్టుగాను తెలుస్తోంది. ఇంకా అక్కడే తను మహాసమాధి తీసుకున్నట్టుగాను తెలుస్తోంది. ఈ పీఠాన్ని ఒక నవగ్రహ పరిహార స్థలంగా కూడా చెప్తారు. అంటే చాలామంది నవగ్రహ దోషాలు ఏవైనా ఉంటే లేదా వాళ్ళ స్థానాల్లో నవగ్రహాల్లో ఏదైనా ఒక పొజిషన్ బాగాలేదు అటువంటివి ఏవైనా వస్తే లేదా శని సంచారం గురు సంచారం ఇటువంటివి మారినప్పుడు కానీ
కుంభకోణం వరకు వెళ్ళి నవగ్రహ పూజలు అనేది చేస్తూ ఉంటారు చాలామంది, లేదా శ్రీకాళహస్తికి వెళ్తారు. అలా అంత దూరం వెళ్ళి చేయలేని వారు చెన్నైలో ఉన్నారు అంటే వాళ్ళు ఈ గుడికి వస్తే వాళ్ళకి ప్రత్యేకంగా నవగ్రహ పరిహార పూజ అనేది కూడా జరిపిస్తూ ఉన్నారు. ఇంకా కొత్త వాహనాలు లేదా ఇల్లు ఇటువంటివి కట్టినప్పుడు దృష్టి పరిహారంగా కూడా ఈ గుడిలో వచ్చి పూజలు చేయడం కూడా జరుగుతుంది. గర్భగుడిలో 4 అడుగులు ఎత్తున్న శ్రీచక్ర మహామేరు పర్వతం, ఇంకా ఆ కింద ఉన్న పలకగా సదాశివుడిని చెప్తారు. ఇంకా దానిపైన కూర్చున్న అమ్మవారు త్రిపురా సుందరి చూడ్డానికి చాలా వైభవంగా కనిపిస్తుంది. ఇంకా పీఠంలో అర్ధమండపంలో కామధేనుకి గోపూజలు అటువంటివి కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా గుడి ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందికేశ్వరుడు, రాములవారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు, ఇంకా రాహువు వీళ్ళందరినీ కూడా చూడగలుగుతాం. ఇంకా విష్ణుమూర్తి, అయ్యప్ప స్వామి, దక్షిణామూర్తి వీళ్ళందరి యొక్క శిలాస్వరూపాన్ని కూడా గుడి ప్రాంగణంలో మనం దర్శించుకోగలుగుతాం. ఇంకా ఈ పీఠంలోనే సూక్ష్మ మేడై అని ఉంటుంది, అంటే సూక్ష్మమైన స్టేజ్ అని చెప్పి అర్థం. అక్కడికి వెళ్తే భక్తులు అక్కడ వెలిగే దీపం మీద చేతులు అలా పెట్టి మొక్కుకుంటే డైరెక్ట్గా సద్గురువుతో వాళ్ళు కమ్యూనికేట్ చేసి వాళ్ళ మనసులో ఉన్న బాధలన్నింటినీ షేర్ చేసుకొని తన యొక్క కరుణ జ్ఞానం వల్ల వాటిని పరిష్కరించుకునే స్థితికి వస్తారని కూడా నమ్మకం. ఇంకా గురువాయూరులో కృష్ణుడు ఎలా ఉంటాడో అలా గురువాయూరప్పన్ ప్రాంగణం అని కూడా ఇందులో ఉంది. పీఠంలో 5 స్థల వృక్షాలు ఉన్నాయి, పంచశక్తుల్ని రిప్రజెంట్ చేసేలాగా. గుడిలో 18 మంది సిద్ధులు ఉన్నారు కదా, అందులో 2 సిద్ధులకి ఒక గ్రహం అని చెప్పి ఉంటుంది. అందుకే ఈ గుడిలో నవగ్రహ పరిహార పూజ అనేది కూడా చేయటం ఆనవాయితీ. ఇక్కడ ఉన్న 18 మంది సిద్ధులు ఎవరైనా చూస్తే శివవాక్య సిద్ధుడు, రోమరిషి, భోగ సిద్ధుడు, ఖగ భుజండ సిద్ధుడు, ఉల్లిపని సిద్ధుడు, షట్టైముని, అగప్పై సిద్ధ, అழுగని సిద్ధ, కుదంబై సిద్ధ, వల్లలార్, இடைக்காடர், பட்டினத்தார், காடுவெள்ளி சித்தர், கஞ்சமலை சித்தர், சென்னிமலை சித்தர், కపిల సిద్ధర్, కరూరర్ సిద్ధర్, పాంబాకి సిద్ధర్ వీళ్ళందరికీ విడివిడి ప్రాంగణాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఇప్పుడు చూసాము. ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ ట్రిప్ అయితే 18 మంది సిద్ధుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. నేను చెప్పిన ఈ 18 మంది కూడా ఎన్నో వేల సంవత్సరాలు ఉండి మానవ జాతి మేలు కోసం ఇంకా దేవుడిని చేరుకోవడం కోసం కూడా చాలా తపస్సులు చేసి ఎన్నో శక్తుల్ని పొందారంట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మరొకండి. మేము ఇలా వీడియోస్ వేస్తే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. ఇంకా ఈ పీఠానికి పక్కనే తేనుపురీశ్వర స్వామి గుడి, దాదాపు 1000 సంవత్సరాల కన్నా పురాతనమైన గుడి ఉంది. ఆ గుడి వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.